హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 216th ఫ్లవర్ షోకి వెళ్తున్నాం. ఫ్లవర్స్ అంటే మామూలు ఫ్లవర్స్ కాదు, చాలా వెరైటీస్ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా వస్తాయి. చాలా వరకు బెంగళూరు, పూణే నుండి వస్తాయి. లోపలికి వెళ్ళడానికి 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఏంటి బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారని చూస్తున్నారా? చెప్తా ఆగండి. ఇది మన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, బెంగళూరు. మీరు చూస్తుంది 3000 సంవత్సరాల క్రితం లాల్బాగ్ అని పిలిచే కొండ ఇది. ఈ పార్కు 240 ఎకరాల్లో ఉంది. 1000కి పైగా పూల మొక్కలు, అందులో 100 సంవత్సరాలు దాటిన పెద్ద చెట్లు ఉన్నాయి. రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా సీడ్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ నాకు స్నేక్ ప్లాంట్, ఆమ్లా, ప్యాషన్ ఫ్రూట్, ఇంకా బటర్ ఫ్రూట్ మొక్కలు కూడా కనిపించాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఇయర్లో 2 times ఫ్లవర్ ఎగ్జిబిషన్ పెడతారు. రిపబ్లిక్ డేకి, ఇంకా ఇండిపెండెన్స్ డేకి. రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే ఏ డేట్లో జరుపుకుంటామో కామెంట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 నుండి నైట్ 8 వరకు. టికెట్ కాస్ట్ పెద్దవాళ్ళకి వీక్ డే 80 రూపీస్, వీకెండ్ అయితే 100 రూపీస్, ఇంకా కిడ్స్కి అయితే 30 రూపీస్ ఓన్లీ. లాల్బాగ్ గార్డెన్కి రావాలంటే మెట్రోకి అయితే 30 రూపీస్. బెంగళూరు ఎక్కడి నుండి అయినా కనిపించేది మన గ్లాస్ హౌస్. 1912లో ఫస్ట్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఇంగ్లాండ్లో జరిగిన ఫ్లవర్ షో ఇన్స్పిరేషన్ గా చేసుకొని స్టార్ట్ చేశారు. ఇప్పుడు లాల్బాగ్ ఫ్లవర్ షో August 8 to 19 వరకు జరుగుతుంది. ఈ షోకి 12 lakh విజిటర్స్ విజిట్ చేస్తారని ఒక అంచనా ఉంది. గ్లాస్ హౌస్ లో ప్రతి 10 to 20 seconds కి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ ఫ్రెష్ గా ఉండడానికి. ఫస్ట్ డే 32,000 మంది విజిట్ చేశారు. ఇంతకీ థీమ్ ఏంటంటే మన యూనివర్సల్ స్కాలర్, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి ట్రిబ్యూట్ గా ఈ ఫ్లవర్ షో. పార్లమెంట్ డెకరేషన్ కి 6 లక్షల పువ్వులు యూజ్ చేశారు. టోటల్ డెకరేషన్ కి 2.5 కోట్లు అయ్యాయి. ఆ గార్డెన్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. రోజుకి ఇంచుమించుగా 200 వాలంటీర్లు కావాలి. వాలంటీర్లకి 3 షిఫ్ట్స్ ఉన్నాయి. అవి మార్నింగ్ షిఫ్ట్ 10 to 1, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 1 to 5, ఫుల్ డే షిఫ్ట్ 10 to 5. కిడ్స్ అయితే ఆ ప్లేస్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గ్లాస్ హౌస్ ని జేబీఎం అండ్ ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఎవరి చేతిలో చూసినా కెమెరానే. అందరూ ఫొటోస్, వీడియోస్ తీస్తూనే ఉన్నారు. విజిటర్ సేఫ్టీ కోసం చాలా మంది పోలీసులు ఉన్నారు. ఫ్లవర్ షోలో జేబీఎం థ్రెడ్ ఆర్ట్ చాలా బాగుంది. ఇంకా ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ రెడీగా పక్కనే ఉన్నాయి. సండే ఒక్కరోజు 70,000 మంది విజిట్ చేశారు. ఆ రోజు ఇన్కమ్ 42 లక్షలు వచ్చాయి. కలారం టెంపుల్ మార్చి 2న 1930లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మహారాష్ట్రలో నాసిక్లో పంచవటి ఏరియాలో ఉంది. ఇది రామా టెంపుల్, ఇంకా బ్లాక్ రామా అని కూడా పిలుస్తారు. ద భీమ్ కొరింగం విజయ్ స్తంభ్, ఇది స్తంభమే కాదు, సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్. హీర్కుడ్ డ్యామ్, ఇది ఒరిస్సాలో ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్. ఇది 1948లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 27 లక్షల ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో మోర్ దెన్ 80 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. గ్లాస్ హౌస్ని 1989లో కట్టారు. మళ్ళీ 2004లో రెనోవేట్ చేశారు. మ్యాంగో ఇంకా పనసకాయ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తారు. విచిత్రమైన లాల్బాగ్ ప్రకృతి అంచుల్లో సంతోషాన్ని కనుగొనడానికి సందర్శకులను ఆకర్షించడమే కాకుండా ప్రతి ఒక్కరూ శాంతంగా విశ్రాంతి చెందగల శాంతమైన వాతావరణాన్ని అందజేస్తుంది. ఇంకా ఇక్కడ పోలీసులు ఆన్లైన్ ఫ్రాడ్, ఇంకా కొన్ని విషయాల గురించి క్యాంపెయిన్ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ చూస్తున్న ఫౌంటైన్ లాంటివి 3-4 ప్లేసుల్లో ఉన్నాయి. అవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి, బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని చెట్లు చూడాలంటే తల పైకెత్తి చూడాలి. అవి ఆకాశాన్ని టచ్ చేయేలాగా ఉన్నాయి. చూడటానికి చాలా బాగుంది. అండ్ వాటికి 100 సంవత్సరాల పైగా ఉంటుంది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఇక్కడ సీతాకోక చిలుక చాలా అందంగా కనిపించింది. ఇంకా పువ్వులపై మకరందాన్ని పీలుస్తూ ఉంది. 6 కన్నులతో చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా చూడవలసిన వాటిల్లో
లాల్బాగ్ గార్డెన్ లోపల లేకుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ పచ్చదనంతో ఉన్న రకరకాల పక్షులు టూరిస్టులకు ఆనందం కలిగిస్తుంది. ఇంకా చుట్టూ వాకింగ్ చేయడానికి వీలు కూడా ఉంది. అలా చూస్తూ ఉంటే చీమలు కూడా సందర్శించడానికి వచ్చాయా అన్నట్టు అనిపించింది, అంత అద్భుతంగా ఉంది. ఒకటి చూడవలసిన దానిలో గులాబీ తోట, అందులో రంగురంగుల పువ్వులుతో చాలా అందంగా ఉంది, కానీ బయట నుంచే చూడగలం. తమ్ముడు వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే ఒకటి కొనుక్కొని తిన్నాము. ఒక పెద్ద వైట్ సిల్క్ కాటన్ ట్రీ 25 నుండి 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీనికి మూల భాగం గంభీరమైనది. 5 నుంచి 7 ఆకులతో కూడిన పీనట్ ఆకులు ఉంటాయి. పండ్ల నుంచి పొందే తెలుపు సిల్క్ కాటన్తో మ్యాట్ స్టిక్స్, ఇంకా ప్యాకింగ్ కేసెస్, ఇంకా మంచాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు సుమారు 200 సంవత్సరాల పాతది. ఫారెన్ నుండి కూడా విజిటర్స్ వచ్చారు. వాళ్ళకి గార్డెన్ చాలా బాగా నచ్చిందంట. ట్రీ ఫాజిల్, ఇది నేషనల్ ఫాజిల్ పార్క్ నుండి తీసుకొచ్చారు. ఇది తమిళనాడు నుండి వచ్చింది. ఇది సుమారు 20 మిలియన్ సంవత్సరాల పాతది. ఇక్కడ పూల మొక్కల్ని వివిధ ఆకారాల్లో పెంచారు. అవి ఒకటి నెమలి, హార్ట్ షేప్, ఇంకా చాలా ఆకారాల్లో ఉన్నాయి. అవి టూరిస్టులకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి. అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ వాటితో ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఒక మొక్కని కుండ షేప్లో చాలా అందంగా పెంచారు. మొక్కలు పెట్టుకునే స్టాండ్ చాలా వెరైటీగా అందంగా ఉంది. ఫాలున్ డఫా ఈజ్ ఎ న్యూ రిలీజియన్ టేకెన్ ఫ్రమ్ బుద్ధిజం అండ్ టాయిస్ట్ ట్రెడిషన్. 1992లో చైనాలో మొదలుపెట్టారు. దీని ముఖ్య కారణం మెడిటేషన్, ఎక్సర్సైజ్, మోరల్ టెక్నిక్స్. జపనీస్ గార్డెన్ కూడా ఉంది, కానీ క్లోజ్ చేసింది.